welcome back to my video. So guys, guys, yes, today నేను క్యూబ్ సాల్వ్ చేయబోతున్నాను. మీకు చూపించబోతున్నాను కూడా. ఫస్ట్ నేను క్యూబ్ సాల్వ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు సాల్వ్ చేయడం వస్తే నాకు చెప్పడం వస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ క్యూబ్ గైస్. ఇప్పుడు క్యూబ్ చూసుకోవచ్చు, మొత్తం బాగుంది, గుడ్ కండిషన్లోనే. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ గైస్, మీరు ఇప్పుడు ఎల్లో కలర్ ఉందా, ఈ కార్నర్ పీసెస్ అంటారు గైస్, వీటిని ఎడ్జ్ పీసెస్. ఇది ఎడ్జ్, కార్నర్, డాట్, అదే మిడిల్. ఏం చేస్తారంటే, ఇది వైట్ ఎడ్జ్ పీసెస్ ఉన్నాయి, ఇవి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎల్లో కలర్ అతకాలి, ఎల్లో కలర్ మిడిల్, దాని చుట్టూ ఇవి పెట్టాలి గైస్. ఇవ్వండి, అంటే ట్యూటోరియల్ ఎందుకు ఇచ్చేస్తున్నా, ఫస్ట్ నేను చేసి చూపించేస్తున్నాను అండి, అయిపోతుంది స్పీడ్. ఓకే, ఇలా 180. ఓకే, సో ఇప్పుడు కింద చూసుకోవచ్చు మ్యాచ్ ఉన్నాయి. సో ఫార్ సో గుడ్. ఓకే, చాలా స్పీడ్గానే చేస్తున్నాను. కొంచెం మరీ స్పీడ్గా ఉంది. ఓకే, సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వరకు బాగా వచ్చింది. ఇప్పుడు ఎటో వైపు వైట్ కింద పెట్టుకొని ఇలా తిప్పి, ఓకే ఇది అంతే. ఓకే, పిల్లడు తిప్పి ఇదిగోండి. ఇప్పుడు ఇలా వచ్చిన లైన్ ఇది ఇలా పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాను. ఇలాగెట్టి ఇలా అనాలి, తర్ర టైప్ సెట్టోర్. చూసుకోండి గోయిస్, ఆల్మోస్ట్ అయిపోయాయి ఈ 2 sides ఆల్మోస్ట్. చూసారా గైస్, అది ఎలాగని తెలియదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అవుతుంది, నాకు అంత బాగుంటుంది నా అల్గోరిథం. ఓకే, 2 ఇక్కడ పేర్చుకోవాలి, పేర్చుకొని ఇది కానీ ఇదంతా క్యూ కాక దీనక్కాక. ఓకే, సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. ఓకే, రెడ్కి ఇక్కడ ఆపోజిట్ పెట్టుకొని అది. ఓకే, సో ఇది ఇక్కడ. ఓకే, ఇదిగోండి, ఇలా స్టెప్ రిపీట్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. నేనైతే అలాగే చేస్తున్నాను గైస్. ఇదిగోండి గైస్, ఓకే ఇక్కడ రావలేదు. ఇది తీసి ఇప్పుడు ట్రై చేస్తే ఓకే, ఇటు అయిపోయింది.
ఒక్క సైడ్ అయింది అక్కడ ఇగోండి అయిపోయింది గైస్. చూసుకోవచ్చు క్యూబ్ అంతా గైస్. ఇప్పుడు క్యూబ్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని స్క్రాంబుల్ చేస్తాను చూడండి. మామూలుగా ఇది ఇలాగైనా ఇది ఇది ఒకసారి అన్నా పర్లేదు. ఇవ్వండి అలాగంటే నేను చేసినట్టు సేమ్ చేస్తే ఇవ్వండి లెఫ్ట్ సైడ్ మిగిలిపోద్ది 2 లేయర్స్. మామూలు మాట్లాడమా కొంచెం వాళ్ళకి అర్థం అవ్వదు కదా. ఓకే సో గైస్ ఫస్ట్ స్టెప్ ఎల్లో కలర్ పీస్ వెతకాలి. పీస్ వెతికి దాని చుట్టూ ఇక్కడ ఎడ్జ్ పీసెస్ ఉన్నాయా వీటిని ఇలా పెట్టండి ఒక్కొక్కటి వేసి మెల్లిగా. చూడండి ఇది ఎక్కడ ఉంది, ఇది ఇది ఇక్కడ ఖాళీగా ప్లేస్ ఉంది కాబట్టి ఈ కిందకి తెచ్చి ఇలా అంటే వచ్చింది. ఇది ఇక్కడ తేవాలి సింపుల్. తర్వాత గైస్ వీటిని ఫార్ములాస్ని ఇట్లా ఏంటంటారా నాకు కరెక్ట్గా గుర్తులేదు సారీ. అండ్ ఇప్పుడు ఈ 4 గిట్లు ఏదో ఒకటి ఎంచుకోండి. ఇది గ్రీన్, ఇప్పుడు ఇది గ్రీన్ ఎలా మ్యాచ్ అయిందా కిందకి తిప్పాను గైస్. తర్వాత రెడ్ మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇదిగోండి బ్లూ మ్యాచ్ అయిపోయి లాస్ట్గా ఆరెంజ్ కూడా ఇలా తిప్పేయాలి సార్ నా గైస్. ఆ వైట్ది దీని మీద ఇలా ఇప్పుడు తిప్పుతూ దీని మీదకి తెచ్చి ఇది కరెక్ట్గా అలైన్ అయ్యిందా ఇలా తిప్పేయాలి. ఇప్పుడు కింద చూసుకుంటే క్రాస్, చూసుకుంటే ఆరెంజ్ గ్రీన్ రెడ్ బ్లూ. ఇప్పుడు ఇక్కడ గైస్ ఇక్కడ 2 సింపుల్ ఫార్ములాస్ బ్లూ ఆరెంజ్ వైట్. ఇప్పుడు బ్లూ ఆరెంజ్ వైట్ ఓకే ఇదిగోండి. ఇప్పుడు ఇది వైట్ మన వైపు ఉందనుకోండి, నేను ఫస్ట్ ఇలా పైకి ఎత్తాలి, ఇలా లెఫ్ట్ కనాలి, కింద కనాలి, మళ్ళీ ఇటు అనేయాలి. ఇప్పుడు సింపుల్గా ఇలాగ అనేయచ్చు. ఓకే సారీ గైస్ చిన్న మిస్టేక్ అవి ఏం పర్లేదు. పైకి ఉందనుకోండి ఇలాగని దాన్ని మళ్ళీ సేమ్ అలా రిపీట్ చేయండి. ఇప్పుడు చూసేసరికి ఇదండి కరెక్ట్ 4 మూవ్స్ చేయాలి. ఇది రైట్ సైడ్కి వచ్చేసరికి ఇలాగని ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ ఉందనుకోండి జస్ట్ 1 మూవ్ అంతే అయిపోయి. అంటే ఇది కూడా రైట్ ఉంది అయిపోయి. ఇది మన వైపు ఉంటే 2 to 3 టైమ్స్ ఓకే 5 టైమ్స్ చేయాలి. ఇప్పుడు ఇదిగోండి గైస్ ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఎడ్జ్ పీసెస్ గైస్ కార్నర్ పీసెస్ ఫుల్గా రెడీ. కింద వైట్ లైన్స్. ఇప్పుడు ఎడ్జ్ పీసెస్ ఇది ఎడ్జ్ పీసెస్ ఇది ఒకసారి పైన లుక్ వేసుకుందాం. ఒక డాట్ ఉంది ఇవన్నీ పక్కన వీళ్ళని వదిలేయండి ఫుల్ వదిలేస్తే. ఇప్పుడు ఇది చూసుకుంటే ఆరెంజ్ గ్రీన్. ఇప్పుడు ఆరెంజ్ గ్రీన్ ఎక్కడ ఉంది, ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇదిగోండి. ఇప్పుడు ఆ గ్రీన్ పెట్టేసుకున్నాం లైన్గా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది రైట్ సైడ్ వెళ్ళాలి కదా, లెఫ్ట్కి తిప్పుతాం. లెఫ్ట్కి తిప్పి దీన్ని పైకని అయితే అక్కడ ఫార్ములా చేసాం కదా అదే. దాని తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి లెఫ్ట్కి పెట్టండి. లెఫ్ట్కి పెట్టాక దీన్ని లెఫ్ట్ వైపు నుంచి ఆల్గరిథం వచ్చేయండి. చూడండి ఈ పీస్ అనేది ఇక్కడికి వచ్చింది కరెక్ట్ పీస్. ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్. ఇప్పుడు లెఫ్ట్ కదా అనుకోండి రైట్ తిప్పండి, ఇలాగనండి ఇలాగ అని చెప్పాడండి కెమెరామెన్ బాబు ఫోను. ఇప్పుడు ఇలాగనాలి. తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇవ్వండి ఇది దీంట్లోకి వెళ్ళాలి కాబట్టి అయిపోయి
దీంట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాగంటాం, మళ్ళీ ఇలాగ రెడ్ బ్లూ ఇది అయిపోయింది. ఇప్పుడు అలాగన్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ సెకండ్ లేయర్ కూడా ఫుల్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి లైన్ గైస్, లైన్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు లైన్ లేదు. ఇలా ఇప్పుడు చూసారనుకోండి మీకు ఎరుపు సౌండ్ కెమెరామెన్ నోట్లో గాడిదమంటే చెప్తాను. ఇలా ఉందా అంటే ఇక్కడ ఈ కార్నర్ ఇట్లా పీసెస్లోనే ఉండేటట్టు చూడండి. ఈ అక్కర్లేదు, ఇవి మనకి ఎడ్జ్ పీసెస్ సారీ ఎడ్జ్ పీసెస్లో ఉండాలి. ఇక్కడ ఉందా, జస్ట్ ఇలా రైట్ తిప్పుకో అండి. ఇవ్వండి. ఓకే ఓకే పర్లే ఈ టైప్ కావాలి మనకి. అంటే ఇలా క్రాస్గా ఉండాలి. ఇక్కడ ఇలా ఆల్రెడీ ఉంది, ఇక్కడ కావాలి. ఇలాగని దీన్ని సింపుల్గా మనం ఫార్ములా చేసాం, గుర్తుంది కదా, ఇలా కావాలి అంతే. దాని తర్వాత మెల్లి అలా తీసి అలా పెడియాలి. ఓకే ఇప్పుడు చూసారా లైన్ మనకి ఉంది. ఇప్పుడు లైన్ అలాగ ఉంటున్నప్పుడు ఇది ఇలా పెట్టాలి గైస్. ఇప్పుడు జస్ట్ చేసాం కదా, ఇలా పెట్టి ఇలా అనాలి, తిప్పేయాలి. ఈజీ గైస్, సూపర్ ఈజీ. ఇప్పుడు కనుక చూసుకుంటే బ్లూ అయ్యింది, ఏట్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు చూసుకుంటే గ్రీన్ మ్యాచ్ చేసాం. ఈ రెండు అయ్యి ఇదిగోండి రెడ్ గ్రీన్ మ్యాచ్ రెండు ఇలా పెట్టుకుంటాం. గ్రీన్ రెడ్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలా ఎత్తి ఇటువైపు బ్యాక్ అంటాం, కాదు సారీ రైట్ చెప్పండి, కింద కానండి, మళ్ళీ ఇలా కానండి, పైకి ఎత్తి బ్యాక్ దాని పొజిషన్లో పెట్టి ఇదిగోండి ఇది ఇటు వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా కానండి, చూసారా అన్నీ వాటి పొజిషన్లోకి వచ్చి కలర్ ఇదిగోండి ఇలా. ఇప్పుడు లాస్ట్ ఈజీ పార్ట్ గైస్, ఇలాగా అనండి. అంటే ఇదిగోండి పైకి ఎత్తే రైట్ కానీ ఇది ఇలాగానే లెఫ్ట్, మిగతా బ్యాక్ టు ప్లేస్, మళ్ళీ లెఫ్ట్. ఇదిగోండి కలర్స్ మళ్ళీ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కార్నర్ పీసెస్ అనేవి అలాగా మెల్లిగా పెట్టేయాలి. ఇక్కడ అయిపోయాయి. ఓకే ఇక్కడ అయిపోయింది కదా, ఇది ఇలా గుంచేయండి పర్లేదు. ఓకే బ్లూ అటన్నా ఏది ఎటన్నా పర్లేదు గైస్. ఇప్పుడు ఇది ఇలా చేసే కొద్దీ అవి ఇంకా అలా అయిపోతూ ఉంటాయి గైస్. ఇదిగోండి ఇక్కడ అయిందా ఇలా. ఇప్పుడు చేస్తూ కష్టపడుతూ ఉంటే ఇక్కడ ఒక సైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక సైడ్ రైట్ తీసుకున్నామండి. ఆ రైట్ పెట్టిస్తున్నాను రాప మనీ ఇంకా చేస్తే నాకు రావలేదు పీస్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం గైస్. గైస్ ఇప్పుడు మీరు ఇలాగా చేస్తుంటే గైస్ అది అయిపోతుంది గైస్. ఇప్పుడే లాస్ట్ ఫేస్ వరకు వచ్చింది, పోయింది. ఒక్కసారి ఇలాగా ఓకే గైస్, మళ్ళీ మా కెమెరా మ్యాన్ వచ్చాడు, ఇలాగెళ్ళి అలాగ వచ్చాడు. ఇది ఇక్కడికి వెళ్ళాలి అంటే జంప్ చేసుకుని ఓకే గైస్ సింపుల్గా ఇలాగ చేసుకుంటూ వెళ్తే టైం పట్టేస్తుంది, కానీ మీరు ఎవెన్చువల్లీ చేసేస్తారు. అయితే ఆటోమేటిక్గా వదిలేక ఒక్క పీసు ఎలా ఉండిపోద్దని ఇలా తిప్పితే అయిపోతుంది గైస్. ఇది ఫ్రెండ్స్ ఏమన్నా బ్రో చెప్పానా, అలా చేస్తుంటే ఎవెన్చువల్లీ అయిపోతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో చేయడానికి
ఎక్కువ టైం పట్టదు, ఒక 30 minutes అలా పట్టినది. నేను ఇది స్పీడ్ రన్ చేయడానికి ట్రై చేస్తున్నా, అదే టైం చేశాను 2 minutes 35 seconds 48 millisecond కరెక్ట్గా పట్టింది నాకు. అండ్ సీ యూ లేటర్, బాయ్.